హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈవేళ అయితే మన వీడియోలోని ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే మన కుటుంబాల్లో చాలామంది మూర్ఖులను చూస్తామండి. ఈ మూర్ఖులు ఎలా ఉంటారంటే వీళ్ళు చెప్పిందే కరెక్ట్, వీళ్ళు చేసేదే కరెక్ట్ అంటారు. ఎవ్వరి మాట వినరండి. వీళ్ళు ఏదనుకుంటే అదే చేస్తూ ఉంటారు. అయితే ఈ మూర్ఖుల వల్ల ఇంట్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. మెయిన్ వీళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళైతే ఇంక మరీ ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళని ఇంట్లో వాళ్ళు భరించలేక పెళ్ళిళ్ళు చేస్తారు. పాపం పెళ్ళిళ్ళు చేస్తే ఆ పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళని భరించలేక వీళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ జీవితాన్ని అయితే కోల్పోతారండి. నేను ఒకటి చెప్పేది, మీ ఇంట్లో ఎవరైనా మూర్ఖులు ఉంటే వాళ్ళని మీరే మార్చలేకపోతే బయట నుంచి వచ్చిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎలా మారుస్తారా? అదొక్కటి ఆలోచించండి దయచేసి. మీ ఇంట్లో ఎవరైనా మొండిగా ఉంటే వాళ్ళని ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి అప్పుడు మార్చి అప్పుడు పెళ్ళిళ్ళు చేయండి. అంతేగాని వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు అలాగే ఉంటారు, వచ్చిన అమ్మాయినైనా అబ్బాయినైనా చదువుకోమని చెప్పకండి దయచేసి. మీరే చదువుకోలేనప్పుడు బయట నుంచి వచ్చిన అమ్మాయిని అబ్బాయిని ఎలా చదువుకుపోతారు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తించినా, వాళ్ళు అన్నదే కరెక్ట్ అన్నా, అలాంటి వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి మార్చి పెళ్ళిళ్ళు చేయండి. అంతేనండి నేను చెప్పే మాట. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.